జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహారాష్ట్ర నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ లఖ్పతి దీదీ కార్యక్రమం ప్రారంభించగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, పీడీ డిఆర్ఏ ప్రభావతి కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులు చేయడమే లక్ష్యంగా లఖ్పతి దీదీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలు పథకాన్ని ఉపయోగించుకొని లక్షాధికారులు కావాలని తెలిపారు. వెలుగు సంస్థ ప్రారంభమై ఇప్పటికీ దాదాపు 24 సంవత్సరాలైందని, ఈ సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘంలోని మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని కోరుకుంటున్నామని, మహిళల సాధికారత సాధించే దిశగా ఆర్థిక అభివృద్ధి చెందాలని తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మహిళల సామర్థ్యాన్ని గుర్తించి ఆర్థికంగా భరోసా కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, స్వయం సహాయక సంఘాల మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే లక్షాధికారులు తప్పక అవుతారని తెలిపారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు తదితర పథకాలను కూడా మహిళల పేరు మీదే ఉన్నాయని తెలిపారు. మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, కావున మహిళలందరూ లక్షాధికారులు కావాలని ఆశిస్తున్నామని అన్నారు. అనంతరం డిఆర్డీఏపీడీ మాట్లాడుతూ, జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలు ఆదాయ వనరుల వైపు దృష్టి పెట్టాలని తెలిపారు. స్వయం సహాయక సంఘంలోని మహిళలు ఎవరైతే సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం దాటే మహిళలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా 1,18,000 మందిని లక్షాధికారులు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్త్రీనిధి, ఉన్నతి తదితర పథకాల క్రింద రుణాలు మహిళా సంఘాలకు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం దాటే మహిళా సంఘాలకు సర్టిఫికేట్ మరియు 7,905 లఖ్పతి దీదీ జీవనోపాధి కొరకు ₹98,11,00,000 రుణాలు పంపిణీ చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. బాగా చేసినట్లయితే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా లోన్ అమౌంట్ పెరుగుతుంది. ఇలా చేసుకుంటూ పోతే క్రమేపీ మనకి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అందరు అధికారులు కూడా ఇప్పుడు దానికోసమే మీ ఆదాయం పెంచడం కోసమే చూస్తూ ఉంటారు. మహిళకే పెద్ద పీట వేయాలని ప్రతి పథకంలో కూడా మహిళల్ని ముందుండి మనకి కార్యక్రమాలు చేసే పరిస్థితి. మహిళ అంటే ఈక్వల్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్. ప్లాన్ చేస్తారు, పిల్లలు చదివిస్తారు, దాంతోపాటు ఇప్పుడు కార్యక్రమాలు ప్రవృత్తి కోఆపరేట్ థింగ్స్ అని చేయడం అనేది మీ మీద నమ్మకంతో ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు ప్రవేశించారు. కానీ ఇప్పుడు మీ స్వతహాగా మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా 7,00,000 సంపాదిస్తే దాంట్లో 7,000 గుర్తించి వాళ్ళు సన్మానం చేస్తున్నారు ప్రధానమంత్రి గారు. అందువల్ల మీరు ఏంటంటే నాకు కరెక్ట్గా చెప్పారు, ఈ పథకాలు ఇచ్చే దీన్ని మీరు ఎంత బాగా దీన్ని అభివృద్ధి చేస్తే మీరు అందరూ లక్ష్యాధికారులు